ఇది గరిక. ఇది గరిక. గరికని సంస్కృతంలో ఏమంటారు? దూర్వా. వినాయకుడికి పూజ చేయాలంటే దూర్వాంకురాలతో పూజ చేయాలి. దూర్వా అంకురం అంటే ఏంటి? చిగురు. ఏంటంటే ఇగో చూసారా, ఇది గరిక పూచలు. గరిక పూచలు అంటే ఇక ఇలా ఉంటుంది. అంటే లాస్ట్ ఆకులోంచి ఇంకొక చిన్న ఆకు రావడానికి సిద్ధంగా ఉంటుంది. ఈ గరిక పూసలతో వినాయకుని పూజ చేయాలి. ఇలా పట్టుకెళ్ళి ఏదో డస్ట్ వేసినట్టు వేసి వేయకూడదు. వినాయకుడి గరిక ఎందుకు ఇష్టం అంటే నాకు తెలిసిన కథ ఏంటంటే ఆడుకుంటూ సూర్యుని మింగేస్తాడని, అది కడుపులో మండిపోతే భూమి మీదకి వచ్చి మంట తిరుగుతుంటే గరిగ్గడ్డి తింటే మంట తగ్గిపోద్ది అన్నమాట. అందుకు వినాయకుడికి గరిగ్గడ్డి అంటే ఇష్టం అన్నమాట, గరిక ప్రీతి. అందుకు అలాగా ఈ గరిక పోచలు, ఈ లేత చిగుళ్ళు మాత్రమే మనకి గ్యాస్ ట్రబుల్ తగ్గిస్తాయి, కడుపులో మంటలు తగ్గిస్తాయి. ఈ లేత పోచలు ఒక 100 గ్రాములు, అతి మధురం ఒక 10 గ్రాములు మెత్తగా నూరేసి చిన్న మాత్రలు చేసి నడిపెట్టేసుకొని ఆ కడుపు మంట, గ్యాస్ అలా ఉన్నప్పుడు బర్నింగ్, కడుపులో మంట, అల్సర్స్ అవి ఉండి మంట వస్తుంది కదా, ఇది చేసుకుంటే అల్సర్ మానిపోద్ది, పుళ్ళు మానిపోతాయి. మామూలుగా ఏం దెబ్బ తగిలిననుకోండి, గరికెలా నలిపేసి రాస్తే తగ్గిపోద్ది, పుళ్ళు మానిపోతాయి. మామూలుగా మాత్రలు ఏంటంటే మీకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. అలాగే ఈ గరిక వేలు సార్ చెప్పాం, మళ్ళీ చెప్తున్నాం. ఈ గరిక వేళ్ళు చూసారా, వేళ్ళు ఉన్నాయా, ఈ వేర్లు అన్నీ కట్ చేసి దాచుకోవచ్చు ఇంట్లో. ఎప్పుడైనా మెన్సెస్ బ్లీడింగ్ అవుతుంది అనుకోండి, 10 నెలసరి పీరియడ్ అయిన తర్వాత ఓవర్ బ్లీడింగ్ అయిపోతుంది అనుకోండి, ఈ గరిక వేళ్ళు మాత్రం వేళ్ళు ఒక 1/4 లీటర్ నీళ్ళు వేసి, ఒక ఇప్పుడు వేళ్ళు వేసి కొన్ని తూకం చెప్తానండి, ఒక 25 గ్రాముల వేళ్ళు, ఒక 100 ml నీళ్ళు వేసి బాగా వేసి కొంచెం బెల్లం వేసి మరగబెట్టాలి. ముందు మరగబెట్టి బాగా వడపోసుకొని కొంచెం బెల్లం, కొంచెం తులసి రసం, లేదా ఉట్టి ఇంకేం వద్దు, ఓన్లీ గరిక వేళ్ళు కషాయం, 25 గ్రాముల వేళ్ళు, 100 ml అంటే నీళ్ళు ఇలా మరగబెట్టాలి. 50 mlకి వచ్చేదాకా వడపోయాలి. అందులో కొంచెం బెల్లం వేసుకోవాలి. ఆ నీళ్ళు తాగాలి ఒక 3 సార్లు, పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం. అలాగా ఆ నీళ్ళు తాగితే ఆ బ్లీడింగ్ తగ్గుద్ది అనమాట, ఓవర్ బ్లీడింగ్. అలా తగ్గే వరకు 1 రోజు, 2 రోజులు, 3 రోజులు అలా గరిక వేళ్ళేమో బ్లీడింగ్ తగ్గుతాయి. అలాగే గర్భసంచి ఒరిసిందని చెప్తారు, ఆ ఒరుపు కూడా తగ్గిపోద్ది. దానికోసం తీసేస్తారు, ఎస్ఐ అంటారు, లేదా క్యాన్సర్ అయిపోద్ది అమ్మ. ఇది ట్రై చేస్తే పోద్ది, పోకపోతే అప్పుడు చూసుకోవచ్చు, లేకపోతే మనం పోతాం. అలా ఏంటంటే అలా గరికతో చేసుకోవచ్చు. మీకు ఆ గరిక పూసలతో మాత్రలు చేశారు కదా, సడన్గా పిల్లలు ఎవరో మనమో పడ్డాం, ఏదో గీసుకుంది, చెక్కుపోయింది, బ్లీడ్ అవుతుంది. ఆ మాత్ర నీళ్ళు అరగదీసి గంధం రాశారనుకోండి, ఆ బ్లీడింగ్ అయిపోద్ది. మళ్ళీ ఏం డ్రెస్సింగ్ గీసింగ్ ఏం చేయకలే పోతుంది. అతి మధురం కూడా పుళ్ళు మానుతాయి, అల్సర్స్ మానుతాయి. గరిక పూసలు 100 గ్రాములు, మిరియాలు 10 గ్రాములు, అతి మధురం ఒక 20 గ్రాములు, అది ఫార్ములా. మాది ఏలూరు దగ్గర కళ్ళచెరువు గ్రామం. నేను ఒక మెడికల్ ప్రాక్టీషనర్ని, ఆర్ఎంపీ డాక్టర్ని, ప్లస్ మెడికల్ షాప్ కూడా ఉంది నాకు. అయితే ఇలాగే సార్ది ఒక 9 months బేబో యూట్యూబ్లో చూశాను. ఇలాంటి చాలా చూస్తుంటాను అని అనుకుని సార్ని చాలా తక్కువ అంచనా వేశాను నేను. తర్వాత నా మిస్సెస్ బండి నుంచి పడిపోతే ఆవిడకి బ్యాక్ పెయిన్ అయితే నేను ఆల్రెడీ 15 days పెయిన్ కిల్లర్స్ అయ్యి వాడేసాను భయపడుతూనే. తర్వాత విడ్డి హాస్పిటల్ని తిరుపతి దగ్గర ఒకటి ఉంది, ద్వారకా తిరుమల దగ్గర. ఆ విడ్డి హాస్పిటల్ తీసుకెళ్ళి రేడియం థెరపీ 4 రోజులు ఇప్పించానండి. కనీసం ఆవిడ పని ఆవిడ చేసుకునే స్టేజీలో లేదు. ఆఖరికి నేను ఇంట్లో పని మనిషిని పెట్టుకోవాల్సి వచ్చింది, ఆవిడ బెడ్ రెస్ట్ ఇవ్వాల్సి వచ్చిందండి. చివరికి ఏమైతే అది అవుతుందో సార్ ఏదో చెప్పారు కదా అని చెప్పి సార్ దగ్గరికి వచ్చాను. 20 daysలో ఆవిడ 80% రిలీఫ్ వచ్చిందండి బ్యాక్ పెయిన్, సయాటికా పెయిన్. ఆల్రెడీ ఇప్పుడు హ్యాపీగా ఆవిడ పని ఆవిడ చూసుకుంది, 90% తగ్గింది. ఇంచుమించు సుమారుగా 40 years నుంచి నేను సైనసిస్తో ఇబ్బంది పడుతున్నాను. నేను చైనా నుంచి ఒక ఆక్యుపంచర్ డాక్టర్ వస్తే హెల్ప్ హాస్పిటల్ విజయవాడ, ఆ హాస్పిటల్కి కూడా వెళ్ళాను ఆ డాక్టర్ గారి దగ్గరికి. వెళ్తే ఆయన ఏదో మెడిసిన్స్ రాస్తుంటే నేను ఆల్రెడీ వాడే మెడిసిన్సే మీరు రాశారు సార్, అది కాదు దీనికి సొల్యూషన్ ఏంటని అడిగితే ఆయన షుగర్ బీపీకి వైద్యం చేస్తున్నావు కానీ నువ్వు ఆర్ఎంపీ డాక్టర్ అంటున్నావు, ఏం చేస్తున్నావు అని అడిగాడు.
అదేదో తాత్కాలికంగా కంట్రోలింగ్కే తప్ప నేనేం చేయగలనండి, ఎవరైనా అదే గత చేసేదంటే ఇది అంతేనయ్యా, జలుబు చేసినప్పుడు టాబ్లెట్ వేసుకో అన్నది. 9 months అబో నాకు ఇది కానీ ఏమీ తెలియదు, నెల్లిమర్లు ఏమీ తెలియదు. ఈ క్యాంపులు ఏమి వైజాగ్ టీటీడీ కళ్యాణ మండపంలో పెట్టారు సారు, అక్కడికి వచ్చాం ఇద్దరం, ఆవిడికి అక్కడే తీసుకున్నాం. జస్ట్ నేను ఆయుర్టీ తాగిన తర్వాత వెంటనే నాకు కాఫ్ అది తగ్గిపోయింది. జస్ట్ ఆయుర్టీ తాగాను అక్కడ, ఆయుర్టీ తాగిన వెంటనే కాఫ్ తగ్గిపోయింది. కోవిడ్ ఫిక్స్కి వెళ్ళాను నేను. ఆ కోవిడ్ లక్షణాలు కూడా పోయినాయి నాకు. యాక్చువల్గా చాలా ఆయాసపడేవాడిని, ఇబ్బంది పడేది. సైనసిస్ 9 months అయింది, ఈరోజు కూడా సైనసిస్ ప్రాబ్లం మళ్ళీ నాకు రిపీట్ అవ్వాలి. 1 month వాడమన్నారు సార్, 1 month వాడాను మెడిసిన్స్. మళ్ళీ ఎందుకైనా మంచిదని మొన్న ఒక 1 monthకి తీసుకున్నాను మళ్ళీ. అది ఊరికే వాడాలని వాడాను తప్ప 9 months నుంచి అసలు నాకు సైనసిస్ అనేది లేదండి. యాక్చువల్గా సారు ఇవాళ కలియుగం దైవంతో సమానం. యాక్చువల్గా పొగిడేవని కాదు కానీ ఇవాళ రోగుల పట్ల కలియుగ దైవం అండి. అంటే నిజంగా వెంకటేశ్వర స్వామి ఎవరి కోరికలు తీరుస్తున్నారు ఎవరికి తెలియదు, కానీ ప్రత్యక్షంగా మానవ రూపంలో ఆయన మన కలియుగ వెంకటేశ్వరుడు ఆయన, అంతే నా ఉద్దేశం అయితే. అది పొగట్టం అని కాదు, ఇది ఎవరైనా పొగడుతనుకుంటే వాళ్ళ కర్మ, మనం ఏం చేయలేము. రాధార్ మనోహర్ దాస్ గారు అన్నారు, రవి ధర్మాలకు అమ్మపోతే కర్మ అని ఆయన అన్నారు. అది అక్షర సత్యం ఆయన. నేను అది విని చాలా ఆనందపడ్డాను. నేను ఇప్పుడు కనీసం సార్ దగ్గరికి ఒక 20 మంది పేషెంట్లు పంపింటాను, బ్యాక్ పెయిన్ పేషెంట్లు, ఆయన వైద్యం చేయకుండా 20 మంది కూడా సార్కి దండం పెట్టమనేసి నాకు పెడుతున్నారు. డాక్టర్ గారు మంచి ప్లేస్కి పంపించారని, నాకు కాదు పెట్టాల్సింది ఆయనకే పెట్టాలమ్మా అని చెప్పేసి అంటున్నాను. నేను ఇంకా సార్ దగ్గరికి పంపిస్తూనే ఉంటాను. నేను పెయిన్ కిల్లర్ అనేది వాడదలుచుకోలేదు. ఇంకా యాక్చువల్గా పెయిన్ కిల్లర్ అనేది ఏ పేషెంట్కి వాడదలుచుకోలేదు. పెయిన్ అనే మనిషిని ఎవరినైనా సార్ దగ్గరికి అడ్వైజ్ చేస్తున్నాను నేనైతే అని. సార్కి అయితే నేను కూడా రుణపడే ఉన్నాను. క్యాంప్ ఎలా ఉంది? క్యాంప్ మాత్రం వండర్ఫుల్ క్యాంప్ అండి. ఇటువంటి అద్భుతమైన క్యాంప్ని నేనైతే నాకు 56 సంవత్సరాలు ఎప్పుడు చూడలేదు. ఈ 56 సంవత్సరాలు ఇటువంటి క్యాంప్ని చాలా అద్భుతంగా ఉంది. అసలు ఇటువంటి అనుభూతులు పొందడం అనేది మానవుడి లక్షణం కూడా ఇదండి. చాలా బాగుందండి, అత్యద్భుతం ఇదండి.